तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, ये गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है। తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని అంటుండు. అడుగు కాదు, ఇక్కడ వండి బొరుతుంది ఎప్పుడో. ఆల్రెడీ మల్క కుమరే గెలిచిండు ఆయన. విషయం ఏంటంటే అడుగు పెట్టనిచ్చుడు తర్వాత ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎట్టింటురో నీ ముచ్చట నాకు అర్థమైతలేదు. కానీ 2023 డిసెంబర్ నాటికి 8 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి వచ్చినాయి. అయితే 2019లో బీజేపీ ఎంపీలు 4 ఉండే, ఇప్పుడు 8 మంది అయ్యారు. ఇప్పుడు ఏమైంది? 2024 నాటికి బీజేపీ ఎంపీలు 8 మంది అయ్యారు. అప్పుడు ఎమ్మెల్యేలు ఎంత ఉండే? బీజేపీ అప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే ఉండే, రాజాసింగ్ ఒక్కడే ఉండే. 2018లో ఒకటే ఎమ్మెల్యే ఉండే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీలు, ఇక ఎమ్మెల్సీలు శాసన మండలిలో మొన్నటి వరకు మీరు ముఖ్యమంత్రి కాకముందు నాటికి ఒక్కటే ఎమ్మెల్సీ బీజేపీకి ఉండే. అక్కడ మహబూబ్ నగర్ అది టీచర్ ఎమ్మెల్సీ ఆయన ఒక్కడే ఉండే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఖ్య 3 పెరిగింది. మొన్న మల్క కుమరే గెలిచే, అంజిరెడ్డి గెలిచే. ఇవి కాలు పెట్టనియా అని, అడిగే పెట్టనియా అని నువ్వు అంటూ. అడుగు కాదు, వాళ్ళు ఆల్రెడీ వచ్చి డేరాలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చురు.